కమిటీకి, ఆ ప్రకృతి మాతకి, ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులకు, వారి వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఈ సంగీత కళాకారులకి గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 15 నిమిషాలు మీరు చక్కగా అలా వాష్రూమ్కి వెళ్ళి అలా కొంతసేపు ఆ గ్రౌండ్లో తిరిగి ఒక 15 నిమిషాల తర్వాత ఎవరికి వీలైతే వారు వచ్చి కూర్చుంటే మళ్ళీ మనం ఈ సభ్యుల కోరిక మీద ఇంకొక గంట ధ్యానం చేద్దాం. నైట్ బాగుంది వేళ అంటున్నారు. ముఖ్యంగా ఒకళ్ళకి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు ఎవరంటే ఈ సౌండ్ సిస్టమ్ వారు. వాళ్ళిద్దరూ ఎంత శ్రమతోటి ఇంట్రెస్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కాన్సన్ట్రేట్ చేశారో సక్సెస్కి వాళ్ళదే కారణం. థ్యాంక్ యూ సార్. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నాకు తెలియకోకుండానే సార్ గారు నాకు గురువు అయిపోయారు. ఎట్లా అంటే మా ఊరికి వచ్చారు నార్పల్కి సార్ 3 సార్లు వచ్చారు. 3 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఆ 3 సార్లు పాడినప్పుడు నేను పాటలు పాడాలంటే ఇష్టమే, కానీ ఇట్లా స్టేజ్ మీద పాడాలంటే భయం వేసేది. సార్ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నాలో ఎక్కడలేని జోష్. జీవితం కోసం ధ్యానం 50%, నీ భౌతిక జీవితాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ధ్యానమే అని చెప్పినటువంటి మహాయోగి పుంగవుడు, మనందరి ఆనంద స్వరూపం పత్రి మహారాజ్. ఆయన గురించి ఒక మాట చెప్పుకునే ముందు ఈ పాట అందరూ వింటూ వాలలాడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సదానంద గురువు గారు, పత్రి సారు కృపా కటాక్షం కోసం మన అందరం ఇక్కడికి వచ్చాం. మేము చాలా ప్రోగ్రాంకి వెళ్తాం, కానీ సార్ ఈ ప్రోగ్రాం పిలవంగానే మేము చాలా ఇష్టంగా ప్రేమగా వస్తాం. ఎందుకో తెలుసా? మీ అందరూ స్వచ్ఛమైన మనసుతో వస్తారు. అందరూ నేను రోజు ప్రోగ్రాంకి వెళ్తాను, అయినా సరే ఆనందంగా ఉంటాను. మొన్న మేము ఇంట్లో వాళ్ళందరము తిరుపతి వెళ్ళాం. చాలాసేపు లైన్లో నుంచున్నాం. ఎంతసేపు అంటే 32 గంటలు నుంచున్నాం లైన్లో. అంతసేపు నుంచొని దగ్గరికి అలా వెళ్తున్నాం అన్నమాట. వెళ్తుంటే ఇంకా స్వామి నామం ఇలా కనబడుతుంది అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా వెనకాల చాలామంది ఉంటారు కదా, చేయి పట్టుకుని అలా లాగేశారన్నమాట. ఒక్క నిమిషం కూడా ఆనందం. మేము అన్ని గంటల నుంచి ఉంటే ఒక్క నిమిషం కూడా తనివి తీర అక్కడ చూడలేకపోయానమాట. కానీ మీ అందరూ ఇక్కడ పొద్దున్నుంచి ఎన్నింటికి ఇంటికాడ బయలుదేరారో తెలియదు, అందరూ వచ్చారు. పొద్దున్నుంచి అందరూ మంచి మాటలు విన్నారు, ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ ఇగో మా ప్రోగ్రాం ఇదంతటికీ కూడా ఆనందం కోసమే కదా వచ్చారు. నేను రోజు ప్రోగ్రాలు చేస్తాను, కానీ మొన్న మేము తిరుపతి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాం. అప్పుడు మాకు ఎంత అయిందంటే 12 అయింది టైము. స్వామిని దర్శించుకుని ఇట్లా బయటికి రాగానే ఆ చల్లని వెన్నెల, ఆ ప్రాంగణం అంతా కూడా మంచి సువాసన అన్నమాట. అసలు మనసంతా ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. ఈరోజు మీరు పొద్దున్నుంచి ఇక్కడ వెయిట్ చేసి ఇవన్నీ విని, అంటే ఆనందం కోసమే కదా, సంతోషం కోసం. నాకు మొన్న తిరుపతిలో అలాగే అనిపించింది. చాలా చాలా ఆనందపడ్డాను అన్నమాట. రోజు స్వామి నామం పాడతాం, ప్రోగ్రాంకి వెళ్తాం, అయినా సరే ఆ ఒక్క నిమిషం దర్శనం కూడా చాలా చాలా ఆనందం వేసిందనమాట. మీరు కూడా పొద్దున్నుంచి ఆ ఆనందం కోసమే కదా ఎంతసేపు ఉన్నారు. దానికోసమే ఈ పాట. అందరూ కూడా చాలా చాలా ఆనందంగా మనకి పైనుంచి విశ్వశక్తి అంతా వస్తుంది కదా, ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుందాం ఈ పాట. ఈ పాట ఇప్పుడు పాడడానికి మా కళాకారులుగా మాకు చిన్న స్వార్థం ఉంది. ఏంటంటే ఈ మధ్య కాలంలోనే చాలా ధ్యాని, ఆ తల్లి ప్యూర్
ప్యూర్ శాకాహారి. ఈ పాట పాడిన ఆవిడ ఈ మధ్య కాలంలోనే శరీరం విడిచిపెట్టారు. జానకమ్మ. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం ఆ తల్లికి. ఆ అమ్మ పాడినటువంటి పాట ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఆ తల్లిని. సదానంద యోగేశ్వరుని ఎనర్జీ ఆ తల్లికి కూడా ఆ పైలోకాలకి ఇస్తారనే చక్కని సంకల్పంతో ఈ పాట పాడుకుందాం. మబ్బుల తూలుతున్న మెరుపై పోనా, వయ్యారి వాన జల్ల దిగిరానా, సంద్రంలో పొంగుతున్న అలనై పోనా, సందెట్లో రంగు నిన్ను చిలికేనా, పిల్లగాలి పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా, నా కోసం నవరాగాలి నాట్యమాడెనుగా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచి ఆదమరచి కలకాలం ఉండిపోనా. స్వర్గాలి స్వాగతాలు తెలిపే గీతం, స్వప్నాల సాగరాల సంగీతం, ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం, ముత్యాల తోరణాల ముఖద్వారం, శుభవీడి సోయగాన చందమామ మందిరాన, నా కోసం సొరబోగాలి వేచి నిలిచెనుగా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, ఆదమరచి కలకాలం ఉండిపోనా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు. ఎవరి కాళ్ళు తగ్గట్లేదు. ఇక్కడ ఈ తల్లి డ్యాన్స్ ఎరగదీస్తుంది, అక్కడ ఆ తల్లి డ్యాన్స్, అక్కడ ఎవరో 70 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, కల్లాపు డ్యాన్స్ చేస్తుంది ఆవిడ. మరి రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం చాలా అద్భుతంగా బేతంచెర్ల పిరమిడ్లో కార్యక్రమాలు జరిగి
గురు పౌర్ణమి మహోత్సవం, వార్షికోత్సవం రెండూ కలిసి వస్తాయి వారికి. సదానంద యోగి మహారాజ్కి జై శ్రీరామ్. ధ్యానం చేద్దామా? కళ్ళు తెరిచి పాటలు పాడుకుంటూ మాటలు చెప్పుకుందామా? ఒకళ్ళు ఎలా అన్నారు, ఒకళ్ళు ఎలా అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలంటే ప్రకాష్ రాజులాగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పండి అని చెప్పాలి. అంతేనా? ఇంకొక పాట పాడుకుందాం. ఇది కూడా ధ్యానంలో కాకుండా కళ్ళు తెరిచి శ్రీరాముడి మీద ఈ బాబు చక్కగా పాడతాడు ఆ పాట. ఆ పాట అయిన తర్వాత ధ్యానంలోకి వెళదాం. ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఇది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది. నా జీవితాన్ని మార్చినటువంటి మంత్రం ఇది. చెప్పానా మీ అందరికీ? ఈ మంత్రం చెప్పనా వద్దా? చెప్పట్లేదు ఎవరు. చెప్పనా వద్దా? తలకో 1000 రూపాయలు పెట్టండి. అయితే వద్దులే అనాలి మీరు. ఉచితంగా ఇచ్చే ఒక మంత్రం చెప్తాను, వినండి. మీరందరూ నాకు ఇప్పుడే కనిపించారు, ఇప్పుడే కనిపించారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? కొంతమంది ఇంట్లో గొడవలైనట్టున్నాయి. ఎలా ఉన్నారు? నాకు వినపట్ల. ఎలా ఉన్నారు? ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఏదో ఉంది కారణం. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, ఎలా ఉన్నారు? అందరూ చెప్పండి, ఎలా ఉన్నారు? స్టేజ్ మీద నాకు సౌండ్ లేదు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నారు అని అడిగితే మీ నోట్లోంచి రావాల్సినటువంటి ఒకే ఒక్క మంత్రం, నేను చాలా బాగున్నానని చెప్పండి. ఇది చాలా గొప్ప మంత్రం. ఇది గొప్ప మంత్రం ఏంటంటే అని అనుకోవచ్చు మీరు. దీని అంతరార్థం చెప్తాను. అక్క ఎలా ఉన్నావు? చాలా బాగున్నా నాన్న. బాబాయ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. యాక్చువల్గా నేను ఎలా ఉన్నావు అని అడిగినటువంటి ఆ సిస్టర్కి జ్వరం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది, ఇంకొక ఏదో ఇబ్బంది ఉంది, చాలా చిరాగ్గా ఉంది. కానీ నేను ఎలా ఉన్నావు అని అడిగితే వాస్తవంగా ఆ తల్లి ఏం చెప్పాలి? బాబాయ్ నాకు బాగోలేదు బాబాయ్, చిరాగ్గా ఉంది, చికాగ్గా ఉంది, జ్వరంగా ఉంది. ఇదే కదా వాస్తవం, ఉన్న పరిస్థితి అదే కదా. కానీ ఆ టైంలో కూడా ఏం చెప్పాలో తెలుసా? నేను చాలా బాగున్నాను. ఎందుకు చెప్పాలి? వాస్తవం వేరు, సత్యం వేరు. చాలామంది రెండు ఒకటే అనుకుంటారు. సూర్యుడు ప్రొద్దుటే ఏం జరుగుద్ది? ప్రొద్దుటే, గట్టిగా చెప్పాలి, నాకు వినపట్లేదు ఎందుకో. సూర్యుడు ప్రొద్దుటే, సాయంత్రం ప్రొద్దుటే, చెప్పట్లేదు అందరూ. ప్రొద్దుటే, సాయంత్రం, ప్రొద్దుటే, సాయంత్రం. ఇది వాస్తవం, సత్యం కాదు. మా చెవులు ఏం పువ్వులు ఎట్టకండి అని అడగక్కలొద్దు మీరు. ఇది 100% కరెక్టే. సూర్యుడు ప్రొద్దుటే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఇది వాస్తవం, సత్యం కాదు. ఏమిటి సత్యం అంటే సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, ఎప్పుడు అలాగే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల ఇలా ఉంటే పగలు, ఇలా ఉంటే రాత్రి ఏర్పడుతున్నాయి. కానీ సూర్యోదయం సూర్యాస్తమయం లేనే లేవు. ఇది సత్యము. అంత తేడా ఉంది. ఇప్పుడు అక్క ఎలా ఉన్నావు అంటే చిరాగ్గా ఉన్నాననేది వాస్తవం. ఇప్పుడు వాస్తవం చెప్పాలా, సత్యం చెప్పాలా? మాట్లాడరేళ్ళు. ఎందుకు సత్యం చెప్పాలి అంటే సత్యమేవ జయతే. సార్ కొంచెం విపులీకరణ ఎందుకు చెప్పాలి అంటే, మన పెద్దలు పూర్వం ఏదైనా మనం చిన్న తప్పు మాటలు మాట్లాడినా, ఏదైనా అపస్వరాలు దొర్లినా
మన అమ్మమ్మ మన తాతయ్య అనేవారు, ఏయ్ నోరు జాగ్రత్త, పైన దేవతలు తిరుగుతున్నారు అనేవారా? ఆ దేవతల పేరేంటి? గట్టిగా చెప్పాలి. తదాస్తు దేవతలు. మనం ఏ శబ్దం చేసినా వాళ్ళు పైనుండి తదాస్తు అంటారు. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఏ శబ్దం చేసినా, నేను అలా మాట్లాడితే తదస్తు అంటారా, ఇలా మాట్లాడితే తదస్తు అంటారా? ఏం కాదు. నువ్వు ఏది శబ్దం వచ్చినా తదాస్తు అంటే అర్థం అలా జరుగుగాక, శాసనం అన్నమాట. ఇప్పుడు అక్క ఎలా ఉన్నావు అన్నాను. నేను చాలా బాగున్నాను నాన్న. వాళ్ళందరూ ఏమన్నారు? దేవతలు. గట్టిగానండి, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఆ అక్క ఎలా ఉంటుంది? చెప్పట్లేదు గట్టిగా. చాలా బాగుంటుంది. ఎందుకని? తన నోట్లోంచి నేను బాగున్నానని వచ్చింది. దేవతలందరూ తదాస్తు అన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో, మేము 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేసాము, షుగర్ తగ్గలేదు. 60 సార్లు గుండు కొట్టించాము, దురద తగ్గలేదు. ఎన్ని పూజలు చేశామో, ఎన్ని తీర్థయాత్రలు వెళ్ళామో, అదే బతుకు మాది, ఆ సైకిలే. ఎందుకు అనుకుంటున్నారు? మార్పులు ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు చెప్తాను. అమ్మా ఎలా ఉన్నావురా అని అడిగాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళని. ఆ నోట్లోంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? మోకాళ్ళని ఎప్పులండే, నడువోటి మధ్యలో బాగా పట్టేస్తుంది. ఈ దరిద్రాలు మనకు అవసరమా? నేను అడిగింది ఎలా ఉన్నావు అని అడిగాను. ఇప్పుడు ఆవిడ మోకాళ్ళని ఎప్పులు ఉంది. పైన దేవతలు ఏమన్నారు? గట్టిగా అనండి. తదాస్తు అన్నారు. ఈడాడ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు, ఆడాడ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు, ఈడాడ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు, ఆఖరికి సిప్పలు మార్చారు తగ్గలేదు, సిప్పలు కూడా మార్చారంట. ఎందుకు తగ్గుతుంది? నువ్వు నోరిప్పితే నాకు మోకాళ్ళ నిప్పులు, నాకు మోకాళ్ళ నిప్పులు, నువ్వు ఎన్నిసార్లు అన్నావో పైనుండి వాళ్ళు అన్నిసార్లు అంతే. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నీ నోట్లోంచి ఎప్పుడు అమ్మా ఎలా ఉన్నావురా, చాలా బాగున్నాను బాబాయ్ అని చూడు ఒకసారి. వాళ్ళు తదాస్తు అంటారు. 40 ఏళ్ల క్రితం నా పరిస్థితి అదే. ఓ పంతులు గారు చెప్పారు, ఒరే పిచ్చోడా, నేను ఎప్పుడు బాగున్నాను అనుకోరా, అవే ముందుకు నడిపిస్తాయి అన్నాడు. పత్రిజీ గారి నోట్లోంచి ఎప్పుడైనా నెగిటివ్ వర్డ్ వచ్చిన మనం చూసామా? అక్కడ ఏం ఉండదు. వెళ్తూ వెళ్తూ కారు ఆపి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, రంగనాథ్ రెడ్డి గారు ఇక్కడ 200/200 పిరమిడ్ వచ్చి తీరుతుంది అనగానే అందరూ చప్పట్లు కొడతారు. అవన్నీ రాళ్ల గుట్లవి. 200/200 పిరమిడ్ ఇక్కడ ఎలా వస్తుందిరా అని కొంతమంది నాలాంటి వాళ్ళు నవ్వుకున్నారు వెనక్కి తిరిగి. కానీ ఆయన 200/200 పిరమిడ్ వస్తుంది అనగానే దేవతలందరూ ఏమన్నారు? చెప్పండి గట్టిగా. అంతే, వచ్చి తీరిని. కడతాల్లో వచ్చింది. ఎక్కడ ఉన్న పిరమిడ్లైనా అవన్నీ రాళ్ల గుట్లు ఒకప్పుడు. ఈ రోజున 5 స్టార్ హోటల్స్ వచ్చే విధంగా తయారైనాయి. దానికి ఒకే ఒక్క కారణం, పత్రిజీ ఎప్పుడూ పాజిటివ్ వర్డ్సే మాట్లాడేవారు. ఎందుకంటే 23 సంవత్సరాలు ఆయనతో నేను తిరిగాను. నేను నా అదృష్టం. ఎన్ని దెబ్బలు తిన్నానో. తింగరకొచ్చి లేచేవాడు, నేను కొట్టేవాడు, పెట్టేవాడు. అన్ని ఆనందాలు పొందాం ఆయన దగ్గర. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? కానీ ఇక్కడ చిన్న ధర్మయుక్తమైనది ఒకటి చెప్తాను. ఎప్పుడైనా శారీరక అనారోగ్యం వస్తే పిరమిడ్కి వెళ్ళండి, ధ్యానం చేసుకొని తగ్గిపోతుంది. కానీ ఇంకా ఇబ్బందిగా ఉంది అనుకున్నటువంటి వాళ్ళంతా, ఇంకా నిష్ణాతులు కానిటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారికి చెయ్యి ఇచ్చారు. చెయ్యి పట్టుకొని అమ్మ ఎలా ఉంది అన్నాడు ఆయన. అప్పుడు నీకు ఏమున్నాయో ఇబ్బందులు చెప్పాలి. అంతేగాని పిప్పల ప్రసాద్ గారు ఇలా చెప్పమన్నారని చాలా బాగున్నానంటే ఆ డాక్టర్కి మెంటల్ వస్తుంది. ఈ ధర్మం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టరు సత్యనపల్లి రామారావు తెలుసా మీకు ఎవరికైనా? చాలా గొప్ప మాస్టర్. ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. భగవద్గీత చెప్పి మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో ఉన్నటువంటిది ఆత్మే, అందరిలో ఉన్నటువంటిది కృష్ణ.
రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌశల రామారారా కౌశల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌశల రామారారా కౌశల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు ఉండే అదరం ఆ నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు ఉండే అదరం మల్లెలు మాలగా తీసి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలగా వేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌశల రామారారా కౌశల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీవే ఉంచితిరారా ఆ వెండి గిన్నెలో పాలు జై శ్రీరామ్. అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీవే ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌశల రామారారా కౌశల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా జై శ్రీరామ్. ముగ్గన చుక్క పెట్టి ఆ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్క పెట్టి ఆ కనులకు గాజుక పెట్టి ఆ ముగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్క పెట్టి నీ కనులకు గాజుక పెట్టి మనసులు మాలగా చేసి నీ మెడలో వేసెదరారా మనసును మాలక చేసి నీ మెడలో వేసెదరారా నా మనసులు మాలగా చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలక చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌశల రామారారా కౌశల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కౌశల రామారారా కౌశల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రామా
జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయిగా ఒక 20 నిమిషాలు ధ్యానం చేసుకొని ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా సంగీతనాద ధ్యానం ముగింపబడుతుంది. తరువాత కొంతమంది వారి యొక్క ధ్యాన అనుభవాలు మనకి ఉదయం వరకు ఇక్కడ పంచుకుంటారని పెద్దలు చెప్తున్నారు. చక్కగా ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళజోళ్ళు తీసేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. బ్రహ్మీ ముహూర్తానికి దగ్గరలో ఉన్నాం. గురువారం ఎంతటి భాగ్యమో చక్కగా ధ్యానం చేద్దాం. ఒక 20 నిమిషాలు మాత్రమే. వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందు ఉన్నవారు అందరూ కూడా ఇక ఎవరికి ఏ పని లేదు. చక్కగా అన్ని పనులు ముగించుకున్నాం. పూర్తి శక్తిని ఆస్వాదిద్దాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ముద్దు కృష్ణ రారా ముకుంద రారా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని
పౌర్ణమిలో 1200 సంవత్సరాలు ఒకే శరీరంతో జీవించి పత్రి మహారాజ్ కోసం వేచి ఉండి తదుపరి ఆధ్యాత్మిక ప్రణాళికను పత్రి మహారాజ్కి అప్పచెప్పి వారే స్వయంగా పలానా రోజున నేను శరీరం విడిచిపెట్టబోతున్నాను అని చెప్పి ఈ ప్రాంగణాన్ని చూపించి అందరి సమక్షంలో 4 మాటలతో తుదిశ్వాస విడిచిపెట్టి మనందరి రూపాల్లో సంచరిస్తున్నారు సదానంద యోగి. ఆ 4 మాటలు మనకు అర్థమైతే చాలు, జీవితంలో దుఃఖము అంటే ఏంటో తెలియకుండా జీవించవచ్చు. కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు, వస్తూ ఉంటే సంబరపడరాదు, పోతూ ఉంటే బాధపడరాదు. ఇంతకంటే సత్యం ఇంత విపులంగా ఎవరు చెప్పగలరు ఈ భూమి మీద అన్నట్లు ఆ మహానుభావుడు అందిస్తే అది పునికి పుచ్చుకొని ఏ రోజున ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు మన పత్రిజీ. అలా అని ఎవరైనా ఏదైనా ఇస్తే స్వీకరించి వెంటనే అక్కడ ఉన్నటువంటి వారికి పంచిపెట్టాడు పత్రిజీ. నేను ఇంత సాధించాను అని ఏ రోజున సంబరపడలేదు పత్రిజీ. ఎప్పుడైనా ఎవరైనా ఏ విషయంలోనైనా ఆయన్ని కించపరిస్తే బాధపడలేదు. దట్ ఈజ్ పత్రిజీ, సరైన యోగి పత్రిజీ. ఆ మహానుభావుని ఉనికిలో మనం జీవించడం ఇంతకంటే మహద్భాగ్యం ఉంటుందా మిత్రులారా? ఇంతకంటే అదృష్టం ఉంటుందా? ₹1 ఖర్చు లేదే మనం చేసే ఈ ధ్యానానికి. ఏ పనులు, ఏ ఉద్యోగాలు, ఏ వ్యవహారాలు విడిచిపెట్టవలసిన పని లేదే, ఏ కాషాయ వస్త్రాలు ధరించవలసిన పని లేదే, ఏ హిమాలయాలకి వెళ్ళవలసిన పని లేదే, ఏ అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదే. చక్కగా ఆడుతూ పాడుతూ మన దైనందిన కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ 1 గంట ఉదయం 1 గంట రాత్రి ఈ ధ్యానానికి కేటాయించండి. మరొక పత్రిజీగా మనం ఈ ప్రపంచానికి సత్యాన్ని వెలుగులతో చాటి చెప్తాం. ఈరోజు ఆ మహానుభావుని యొక్క ఉవాచ ఇదే. ఆఖరి కొన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఎంతటి భాగ్యం! గురు పౌర్ణమి. ఒకానొక గురువు షిరిడి సాయినాథుడు. పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం అంటూ ఈ ప్రపంచానికి ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశాడు ఆయన కోణంలో ఆయన. కానీ విన్నారు కానీ ఆచరించలేదు చాలామంది. అలా ఆచరింప చేయడానికి వచ్చినటువంటి ఒకానొక యోగి పత్రి మహారాజ్. ఇక్కడ మాటలుండవు, కేవలం చేతలే. ఏ చేతలు? ధ్యానం చేతలు. ఆ సాయి అంటాడు, నా దివ్య స్వరూపాన్ని దర్శించాలి అన్నా మీ లోపల ఉన్నటువంటి
మిమ్మల్ని దర్శించడమే నన్ను దర్శించడము అంటే చక్కగా ఆ మనలో ఉన్నటువంటి ఆ స్థాయిని దర్శిద్దాం. ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే అది సుసాధ్యం అంటోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. ఏ చోట ఉన్నా ఏ నోట వినినా, ఏ చోట ఉన్నా ఏ నోట వినినా, శ్రీ సాయి చరితం చిదానంద భరితం, చిదానంద భరితం, చిదానంద భరితం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య ఏ వేళనైనా ఎంత వారికైనా, ఏ వేళనైనా ఎంత వారికైనా, సాయి వచన సారం కైవల్య తీరం, కైవల్య తీరం, కైవల్య తీరం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. దీనం
ఆఖరి 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. మనం చేసుకున్న భాగ్యం పత్రి మహారాజే స్వయంగా మాటలతో పాటలతో ఈరోజు మనందరినీ అలరిస్తున్నారేమో అనిపిస్తోంది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. కావాలే, నాకు ధ్యాన జగత్తు కావాలే, నా యొక్క లక్ష్యం మీదే నాకు దృష్టి. ప్రతి మనిషికి కూడాను తన లక్ష్యాలను తాను నెరవేర్చుకోవాలంటే సంకల్ప శుద్ధి తప్పనిసరి. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భేదభావాన్ని తొలగించిన శక్తి. ఆనాపాన సతితో జీవించాలని, శాకార జగతి సాధించాలని. ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని. ధ్యేయమే భూమిలో ఫలించాలని. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగతికై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భేదభావాన్ని తొలగించిన శక్తి. మహానుభావుని పేరు ఉచ్చరిస్తే మనం మహానుభావులం కాము. గవాస్కర్ గవాస్కర్ అని పేరు ఉచ్చరిస్తే మనకి క్రికెట్ రాదు. గోవిందా గోవిందా అని అరిస్తే మనం మహానుభావులం కాము. ఆ గోవిందుడు ఏం చేశాడో, ఆ వెంకటరమణం ఏం చేశాడో, ఆ ఏడుకొండవాడు ఏం చేశాడో మనం అది చేస్తేనే మనం కూడా మహానుభావులు అవుతాం. అప్పుడే వాళ్ళు మనల్ని మెచ్చుకునేది. ఆత్మశక్తే మనకు బలమన్నాను, సంకల్పమే మూలధనమన్నాను. సకల ప్రాణులు కూడా ఆత్మన్నాను, ఆత్మలో పరమాత్మ కలడన్నాను. మనమంతా ధ్యానముని చేయాలని, జగమంతా దివ్యముగ వెలగాలని. మనమంతా ధ్యానముని చేయాలని, ధరలో ధర్మమే గెలువగా. నా పేరు సుభాష్ పత్రి, నే ధ్యాన జగత్తుకై వచ్చా ధాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భేదభావాన్ని తొలగించిన శక్తి. ఎవరైతే చావుకి భయపడరో, చావుని సంతోషంగా స్వీకరిస్తారో, ఒక సోక్రటీస్ లాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా. జీసస్ క్రైస్ట్ మేకులు కొట్టించుకున్నాడు, సంతోషంగా కొట్టించుకున్నాడు, ఏడుస్తూ కొట్టించుకోలేదు. ఆయన మహానుభావుడు, సోక్రటీస్ మహానుభావుడు. అంతేగాని తలకాయ నొప్పికే ఏడ్చి డాక్టర్ దగ్గర పరిగెత్తే వాళ్ళు వాళ్ళెలా మహానుభావులు అవుతారబ్బా. ఈ జన్మ ఇక రాదు గుర్తుంచుకో, నీ వాస్తవము నీవు గమనించుకో. నీ దీపమును నీవే వెలిగించుకో, అజ్ఞానమును నీలో తొలగించుకో. దేహమే దేవాలయమని తెలుసుకో, శ్వాసపై ధ్యాస ధ్యానము చేసుకో. దేహమే దేవాలయమని తెలుసుకో, సత్యమే సాక్షిగా సాగిపో.
నా పేరు సుభాష్ పత్రి మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. गंगा तुलसी सालग्राम, భద్రగిరీశ మేఘశ్యాం అన్నారు కదా. ఆ గంగా, తులసి, ఆ సాలగ్రాం, భద్రగిరీష్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ మేఘశ్యాముడు ఇక్కడే ఉన్నాడు మన రూపంలో. ఆ సత్యం తెలియజేస్తోంది ఈ శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస. పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. పరాశక్తి లలిత శివానంద చరిత.
చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం. ఉత్సవానికి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా